రాజధానిపై పనిగట్టుకుని అబద్ధాలు చెబుతున్నారని మంత్రి నారాయణ మండిపడ్డారు. అమరావతిని గ్రాఫిక్స్ అంటే ప్రజలు క్షమించరని అన్నారు. తాగునీటి కోసం నెదర్లాండ్స్ ఎక్స్పర్ట్స్తో డిజైన్ చేయించామన్నారు. 3 రిజర్వాయర్లు తవ్వుతున్నారని, 3 ఏళ్లలో క్యాపిటల్ సిటీ రెడీ అవుతుందని చెప్పారు. ఎంతమంది పనిచేస్తున్నారు, ఎన్ని మిషన్స్ చేస్తున్నారు, ఏం వర్క్ జరుగుతుంది, రోజు రోజుకి ఎంత డెవలప్ అవుతుంది, వీక్లీ ఎంత డెవలప్ అవుతుంది, మంత్లీ ఎంత డెవలప్ అవుతుంది అనేది స్టడీ చేయండి. అంతేగాని అమరావతిలో ఏం లేదు, ఏం జరగట్లేదు, అక్కడ ఏం లేదు, అంతా గ్రాఫిక్స్ అంటాం చాలా తప్పండి. ఇలాగే మాట్లాడితే ప్రజలు క్షమించరు. అమరావతి వెరీ సేఫ్ సిటీ. ఇక్కడ వాటర్ కూడా నెదర్లాండ్స్ దగ్గర డిజైన్ చేశాం. కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ అవి కూడా తవ్వుతూ ఉన్నారు. రిజర్వాయర్లు 3 తవ్వుతున్నారు. ఇవన్నీ కంప్లీట్ అయితే అమరావతి వెరీ సేఫ్ సిటీ, చాలా సేఫ్ సిటీ, చాలా చక్కగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏదైతే ప్రజలకు మాట ఇచ్చామో 3 సంవత్సరాల లోపల అమరావతి క్యాపిటల్ సిటీ పూర్తి చేయడం జరుగుతుంది. అమరావతిలో అధికారుల కోసం 6 టవర్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు మంత్రి నారాయణ. దశల వారీగా అన్ని పనులు పూర్తవుతాయని చెబుతున్నారు. అన్ని నిర్మాణాలు పూర్తయిన తర్వాతే అధికారులకు భవనాలు అందజేస్తామన్నారు మంత్రి నారాయణ. ఆల్మోస్ట్ అయిపోయినాయి, ఇంకా కొద్దిగా 1 ఫ్లోర్ బ్యాలెన్స్ ఉంది. అవి కూడా వాళ్ళు ఇప్పుడు చెప్పడం ఏంటంటే నవంబర్ అంటే సెప్టెంబర్లో ఉన్నాం, అక్టోబర్ నవంబర్కి ఆ పైన బ్యాలెన్స్ స్లాబ్స్ కూడా పూర్తి చేస్తామని ఆ కన్సర్న్ ఏజెన్సీ చెప్పడం జరిగింది. ఇక్కడైతే మనకు గ్రూప్ డి అయితే ఆల్మోస్ట్ ఫినిషింగ్ జరుగుతున్నాయి, అన్నిట్లో కూడా ఫినిషింగ్ జరుగుతున్నాయి. పోడియం స్లాబ్ జరుగుతున్నాయి. క్లబ్ హౌస్ అది కూడా వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. అదేవిధంగా సివరేజీ ప్లాంట్, డ్రింకింగ్ వాటర్ అయితే ఆల్మోస్ట్ కనెక్షన్ ఉంది. ఈ విధంగా